కిరాక్ ఆర్పి పైన రోజా గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టే, స్ట్రాంగ్ వార్నింగ్ అయితే రోజా గారు ఇచ్చినట్టే. ఎలా అంటే మహానాడులో మాట్లాడిన వాళ్ళలో ఏంటి మైకిల్ దగ్గరికి వచ్చి చాలామంది సైకోల్లా మాట్లాడారు. ఇది సైకిల్ పార్టీనా లేకపోతే సైకో పార్టీనా ఏంటి? మహానాడులో నిజంగా రోజా గారు మాట్లాడిస్తే కనుక చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడటం నేను విన్నా. కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ఎనలిస్టులు కొంతమంది మాట్లాడారు. మహానాడు అంటే దానికి ఒక, నన్ను అడిగితే కనుక హిస్టరీ ఉంది, ఎలాంటి డౌట్ లేదు, ఏమాత్రం తగ్గవసలా. అలాంటి మహానాడులో మహా నేతలే మాట్లాడారు, మహా ఉద్దండులు మాట్లాడతారో. ఆర్పి మాట్లాడడం ఏంటయ్యా? బూతు మాటలు మాట్లాడుకునే ఆర్పి మాట్లాడడం ఏంటి? అసలు ఆర్పికి మైక్ ఇవ్వడం ఏంటి? మహానాడు అంటే ఏంటి? మహానాడు ప్రతిష్ట అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో దాన్ని సంకల్పించారు కాబట్టి, అంటే ఆ పార్టీ ఉద్దేశం ఏంటి? ఆ పార్టీకి ఉన్న లక్ష్యాలు ఏంటి? ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో ఆ పార్టీ పెట్టారు? మహానాడులో మాట్లాడాల్సినవి ఏంటి? ప్రజల సమస్యలు ఏంటి? పార్టీ లక్ష్యాలు ఏంటి? వీటి గురించి మాట్లాడాలి కదా. పోయి కిరాక్ ఆర్పీతో మాట్లాడిచ్చారేంటి అని చాలామంది మాట్లాడుకున్నారు. ఇవాళ మాట్లాడుకోవడం కాదు, ఆర్పి మాట్లాడింది మనం చూసాం, కిరాక్ ఆర్పి మాట్లాడింది మనం చూసాం. అతను మాట్లాడిన మాటలు ఎప్పుడు చూసినా జగన్ గారిని తిట్టడమో, వైసీపీ పార్టీని తిట్టడమో, రెండో ఆప్షన్ ఉండదు, రెండో అజెండా ఉండదు. కాబట్టి అదే రకంగా ఎటకారంగా అయితే కనుక మాట్లాడడం మనం చూసాం మహానాడులో. దాని గురించి రోజా గారు కౌంటర్ అటాక్ అయితే కనుక మనం మామూలుగా ఇవాళ చాలా స్ట్రాంగ్ అయితే ఇచ్చారు. వాస్తవంగా అయితే కనుక ఒకసారి అంటే జగన్ గారి కాలి గోటికి కూడా సరిపోనటువంటి వాళ్ళు కూడా మైకు దొరికింది కానీ మాట్లాడేయడమే. ఇది నేనన్న మాట కాదు, రోజా గారు మాట్లాడిన మాట. ఒక్కసారి ఆవిడ మాట్లాడిన మాట విందిరు. కానీ నాది ఒకసారి రిక్వెస్ట్ ఉంది, వాస్తవాలంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలంటే కనుక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కసారి ఆర్పి మాట్లాడిన మాటలకి రోజా గారు ఏం మాట్లాడారో పెడతాను, ఒకసారి కట్ చేసి పెడతాను. అది ఒకసారి, ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని అందరికీ ఒక అనుమానం కలిగింది. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని ఎలా మాట్లాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం. వీళ్ళ మహానాడులో ప్రసంగాలన్నీ మీరు చూస్తే పెద్ద బోగస్ మాటలే అని ఈ రాష్ట్ర ప్రజలకి మరోసారి కూడా అర్థమైంది. ఎందుకంటే ప్రజలకి ఆల్రెడీ 2 ఏళ్లలో పర్సనల్ గా వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అందటం లేదు కాబట్టి. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఒక బోగస్ పార్టీ, బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుంటారే, మరి ఈరోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే వాళ్ళు ఎలాగూ రారు, మీ వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు? మహానాడు అంటే చాలా గొప్పగా చెప్పుకునేవారండి ఒకనొక టైంలో మహానాడు అంటే. మహానాడుకి ఏమైంది? మహానాడు గురించి వివరించమంటే, మహానాడు అసలు ఏంటి, మహానాడు అంటే ఏంటి అనే దాని మీద చెప్పమంటే, నన్ను చెప్పమంటే కనుక వేరే, రోజా గారిని అడిగితే కనుక, రోజా గారు అసలు మహానాడు అంటే ఏంటండి? అసలు మహానాడు అంటే ఎవరు? మహానాడు అని ఎవరి గురించి అంటారు? మహానాడు అంటే ఏంటి? నేను రోజా గారిని అడుగుతున్నాను, రోజా గారు ఏ సమాధానం చెప్తున్నారో చూడండి ఒకసారి. ఇది మహానాడు కాదు, ఇది దగానాడు. ఇది మహానాడు కాదు, బూతునాడు. ఇది మహానాడు కాదు, మాయనాడు అని. ఈరోజు ఆ మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు, లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణే ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకు పుడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మాటికి గొడ్డలి పార్టీ
ఏ విషయం అడిగినా కూడా మహిళలకు మీరు హామీలు ఇచ్చారు కదయ్యా, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు స్టేజ్ కి. మరి ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఏదయ్యా నిరుద్యోగ వృత్తి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఏదయ్యా డ్వాక్రా 0 వడ్డీ రుణాలు అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. అయ్యా అమరావతిలో మీరు చేసే దోపిడీని ఆపండి అయ్యా అంటే తల్లి చెల్లి గొడ్డలిపాటి. అంటే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పడానికి సమాధానం లేదు. డైవర్షన్. మరలా రోజా గారిది ప్రశ్న ఏంటంటే కనుక అసలు టీడీపీ పార్టీని వాళ్ళు జగన్ పార్టీ గురించి చెప్తుంది ఏంటంటే గొడ్డల పార్టీ. మరి రోజా గారు టీడీపీ పార్టీని ఏమంటారు? అసలు టీడీపీ వాళ్ళేమో జగన్ గారి పార్టీని గొడ్డల పార్టీ అంటారు. మరి టీడీపీ పార్టీని మీరేమంటారు? రోజా గారు నేను అడుగుతున్నా, మీరు చెప్పండి అసలు టీడీపీ పార్టీ పేరేంటి, టీడీపీ పార్టీ ఏంటో ఒకసారి రోజా గారు చెప్తారు విందాం. నీది వెన్నుపోటు పార్టీ, అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యే నువ్వు. నీది వెన్నుపోటు పార్టీ, అలాగే చెప్పుల పార్టీ. మామ గెలిపించుకున్న పార్టీని లాక్కొని ఆయన గెలిపించిన ఎమ్మెల్యేలతోనే ఆయన మీద చెప్పులేసిన గొప్ప నాయకుడివి నువ్వు. నీది చెప్పుల పార్టీ. అలాగే దొంగల పార్టీ. ఏదైతే ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీని, ఆయన జెండాని, ఆ పార్టీ మీద ఆయన పెట్టిన ఆస్తులంతా కూడా దోచేసుకున్న దొంగవి నువ్వు. సో నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? అసలు మహిళల గురించి నీకు మాట్లాడే హక్కు అర్హత ఉందని అడుగుతున్నా. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అసలు అవమానించిన వ్యక్తివి. అసలు నీకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అయితే నువ్వు మహిళా కక్షపాతివి. మహిళల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తులు మీరు. వాళ్ళకి ఇస్తానన్న సంక్షేమాన్ని ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న చేయూత గాని, ఆసరా గాని, అలాగే అమ్మఒడి గాని, బస్సుల విషయంలో గాని, ఫ్రీ బస్సుల విషయంలో గాని, రిజర్వేషన్ల విషయంలో గాని, ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మీ నాయకుడే ఇప్పుడు మంత్రిగా పెట్టిన ఒక అతను చెప్తాడు, ప్రతి నెల ఇంట్లో ఉంటే 1500 వస్తుంది. రేపు మన ప్రభుత్వం వచ్చి నెలకు 1500. 1500 అంటే సంవత్సరానికి 18,000. అంటే 5 సంవత్సరాలకి 90,000. హ్యాపీ కదండి. కబుర్లు చెప్పండి రెడీగా ఉంటారా? చూసారు కదా, ఇలా సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరితో ప్రజల్ని ఎలా మోసం చేసామో ఈరోజు మహిళలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు ఒక్కొక్కరు గడపకి వెళ్ళండి, తెలుస్తుంది. గన్మ్యాన్లు లేకుండా మహిళలు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు, మీరు ఏమాత్రం చెప్పిన వాగ్దానాలు చేశారో మీకు అర్థమవుతుంది. కానీ ఆ ధైర్యం లేదు. ఎంతసేపు జగన్ గారి మీద వ్యక్తిత్వ హననం చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని విన్నాం కదా. రోజా గారు చెప్పిన మాటలన్నీ కూడాను. అంతేకాదు ఇంకా చాలా అయితే మాట్లాడడం జరిగింది. అందుకే అంటారేమోనండి ఫైర్ బ్రాండ్ అని, ఉరికినే అంటారు. కాబట్టి ఉన్న మాటని తెగేసి తెగ్గొట్టి మరీ చెప్తుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఒకటండి, వాస్తవాలే మాట్లాడాలి. ఎవరు మాట్లాడినా కానీ వాస్తవాలకి కనెక్టివిటీ ఉండాలి మనం మాట్లాడే మాటలకి. రోజా గారు మాట్లాడితే అది ఏంటో నేను వాస్తవం మాట్లాడినట్టే ఉంటుంది. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి, ఖచ్చితంగా మొహమాటం లేకుండా నా అభిప్రాయం ఏంటో చెప్పా. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.